ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎస్ శ్రీకాంత్ బ్లాగ్స్ 84. సో ఈ రోజు మేము వెలంకనికి వెళ్ళబోతున్నాం. మీకు టైటిల్ చూసి ఎలాగో అర్థమైపోయి ఉంటుంది. మేము వెళ్ళబోయే స్టేషన్ వచ్చి చెర్లపల్లి నుంచి వెళ్తున్నాం అండ్ మా ట్రైన్ వచ్చి 5:25 కల్లా స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రజెంట్ మేము ఇంటి నుంచి 2 కల్లా స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ మిగతా డీటెయిల్స్ మొత్తం మా డాడీ లేక మా తమ్ముడు మీకు చెప్తారు. సో లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. చలో. చెర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదే మనం వెళ్ళవలసిన ట్రైన్ వ్యాప్ 4 ఇంజన్ 22513. చెర్లపల్లి స్టేషన్లో అయితే తిరుగుతున్నామండి. ఇంకొక 1 అవర్ బిఫోర్ అయితే మేమైతే వచ్చేసాము. ఇది వ్యాప్ 7 ఇంజన్. ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియదు, చూసి చెప్తాను. చెర్లపల్లి డివిజన్ యశ్వంత్పూర్, చెర్లపల్లి యశ్వంత్పూర్. ఇది గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ మనం వెళ్ళవలసిన ట్రైన్ అయితే అది. ఈ జర్నీ వచ్చి నాగపట్నం అండి, హైదరాబాద్ టు నాగపట్నం. సో ఫస్ట్ ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్నాము. చెన్నై నుంచి అయితే మార్నింగ్ 7:30కి ఇంకొక ట్రైన్ ఉంది. సో ఆ సిరీస్ కూడా కంటిన్యూగా వస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉండండి. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. గరీబ్ రథ్ ఇది మేము వెళ్ళవలసిన ట్రైన్. మా భోగి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. ఇదే మేము వెళ్ళవలసింది A2 ఏసీ కోచెస్. ఇది కాదండి బాబు, మాది స్లీపర్ క్లాస్. ముందు ఉంది స్లీపర్ క్లాస్, చూపిస్తాను. చలో. మాదేమో S4 అండి, అక్కడ ఉంటుంది. అక్కడికైతే వెళ్తున్నాను ఇప్పుడు. ఇంకా మ్యాక్సిమం ఒక 45 మినిట్స్ అయితే టైం ఉంది. సో అందుకే తిరుగుతున్నాను. ఇది ఈతల పక్క వ్యూ. మా వాళ్ళైతే మంచిగా ఆడుకుంటుడు. మా వాడైతే
అగో, ముందు మంచిగా ఆడేసుకుంటుంది ట్రైన్, ఇంకా టైం ఉందనేసి. సో ఇది చిప్స్ అయితే తీసుకురావడానికి వెళ్తున్నాము. ఇక్కడ ఏదో కొనుక్కుంటారంట చిప్స్ అది. సో అక్కడ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. మా ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీద ఉన్నది. నల్గొండ స్టేషన్ 2 minutes halt. Good morning everyone, welcome back. Day 2 and ఇది చెన్నై స్టేషన్ నుంచి అయితే ఇప్పుడు బయటికి అయితే వెళ్తున్నాము. సో బయటికి వెళ్ళిన తర్వాత ఎగ్మోర్ స్టేషన్కి వెళ్ళాలి, ఇంకొక ట్రైన్ అయితే పట్టాలి నాగపట్నం వెళ్ళాలంటే.
అది కూడా నాగపట్నం వరకు అయితే వెళ్ళదు. మధ్యలో తంజావూరు దగ్గర మనము దిగిపోయి అక్కడి నుంచి అయితే బస్సు అయితే క్యారీ చేయాలి. సో ఈరోజు ఈవినింగ్ వరకు అయితే ఇంకా జర్నీ అయితే కంటిన్యూగా ఉంది, చూస్తూనే ఉండండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. చలో చెన్నై స్టేషన్ చూసేద్దాం. ఎంజీఆర్ ట్రైన్ అయితే ఎగ్జాక్ట్ టైంకి అయితే వచ్చేసింది. ట్రైన్ 5:25కి ఎగ్జాక్ట్గా వచ్చేసింది. ఆన్ టైం వచ్చేసింది ట్రైన్. 1 అవర్ డిలే చూపించింది కానీ ఆన్ టైంకి అయితే చెన్నైకి అయితే రీచ్ అయిపోయింది. మన లోకోమోటివ్ చూపిస్తాను, హైదరాబాద్లో చూపిస్తుంది చెల్లపల్లిలో. అయ్యో బాబోయ్, అది వచ్చిందా రాలేదా, ఇంజన్ తీసాను కానీ రాలేదు. ఇక్కడ నుంచి కూడా ఎగ్జిట్ ఉంది. సో నేను ఇక్కడ నుంచి అయితే ఎగ్జిట్ అవుతున్నాను. వెజిటేరియన్ హోటల్ కాఫీ, మెద్రాస్ కాఫీ హౌస్. అందరు తింటున్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సెంట్రల్ బిర్యానీ బేకరీ అంతా ఉన్నది ఇక్కడ, ఇంకా అందులో ఉన్నది. ఆనంద్ భవన్ స్వీట్స్ అండ్ స్నాక్స్. ఇదే చెన్నై స్టేషన్, చెన్నై. ఇప్పుడు ఇంకా మార్నింగ్ అవ్వలేదు కదా, చెన్నై. సో ఇటు నుంచి అయితే వెళ్తే మనకి బస్ స్టాండ్ వస్తుంది అన్నారు. సో అక్కడికి వెళ్ళి ముందు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత బస్ ఎక్కుతాం. ఇలా చూద్దాం. ఎగ్మోర్ రైల్వే స్టేషన్. ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము బస్సులో. సో ఇక్కడి నుంచి అయితే ఇంకొక ట్రైన్ అయితే పట్టాలి. ముందు ఫ్రెష్ అప్ అవుతాము. ఇక్కడ సెకండ్ క్లాస్ వెయిటింగ్ హాల్ ఉంది, అక్కడికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కలుగుతాం. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి, సెకండ్ ట్రైన్ ఇది, చొలాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఒక మినిమం 4 అవర్స్ జర్నీ ఉంటుంది. ఇదే ఎగ్మోర్ స్టేషన్. సో బయటికి ఏం తీయలేకపోయాను, టైం లేకుంటే అంత తొందరగా వచ్చి ఎక్కడం జరిగింది, ఫ్యామిలీతో ఉన్నాం కాబట్టి. చలో ముందు వ్యూస్ అనేది ఏమేమి వస్తాయో అన్నీ చూపిస్తాను. చలో చెన్నై ఎగ్మోర్.
ఇప్పుడు ఎగ్జాక్ట్గా 2 o'clock అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇంకా మనకి జర్నీ పడుతుంది ఒక 3 hours. ఇక్కడ అందుబాటులో ఒక హోటల్ ఉంటే సో ఇక్కడైతే ఫుడ్ అయితే తీసుకున్నాము. లంచ్ చేసుకుని ఇప్పుడు మేము వెలంగానికి అయితే బయలుదేరిపోయామండి. మార్నింగ్ ఒక ట్రైన్ ఎక్కాము కదా, అది ఇక్కడ మన తంజావూరులో అయితే దిగిపోయాము. సో అక్కడి నుంచి లంచ్ చేసుకుని బస్ పట్టుకున్నాం అండ్ డైరెక్ట్ వెలంగానికి అయితే వెళ్తున్నాము. మొత్తం గ్రీనరీ ఉందండి ఇక్కడ. నాగపట్నం బస్ స్టాండ్ ఇది. ఇంకా ముందుకెళ్ళాలి వెలంగిని రావాలంటే. దగ్గర ఇక్కడికి 3 o'clock అంటే ఎగ్జాక్ట్గా మనకి 5 అవుతుంది అనుకుంటా. 5 o'clockకి నాగపట్నం వచ్చింది. ఐ థింక్ ఇంకొక 1 hour 1.5 hour జర్నీ ఉంది అనిపిస్తుంది నాకైతే. ప్రజెంట్ అయితే నాగపట్నం బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. హాల్ అయిపోయింది బాబు. ఇది నాగపట్నం బస్ స్టాండ్ ఇది. సో ఇక్కడ బస్ అయితే ఆపిండు. ఇదే నా బ్యాక్ సైడ్ ఉన్న బస్సులోనే నేను జర్నీ చేస్తున్నాను. ఒక 10 minutes 15 minutes బ్రేక్ ఇచ్చిండు. ఇది నాగపట్నం నుంచి మళ్ళీ బస్ స్టార్ట్ అయింది. బేకరీ నాగపట్నం. ఇక్కడ నుంచి మళ్ళీ వెలంగాని ఇక్కడ ఇన్నయ్యిండను. ఇది వేరే బస్ స్టాండ్. ఇది వేరే బస్ స్టాండ్. ఇది వేరే బస్ స్టాండ్. పక్కకే ఉన్నది. ఫైనల్గా అయితే వెలంగానికి అయితే రీచ్ అయిపోయాము. అదిగోండి చర్చ్. ఇప్పుడే రూమ్స్ అయితే తీసుకున్నాము. నైట్ టైం అయితే వెలంగాని ఈ విధంగా ఉందండి. ఇది నైట్ టైంలో. నైట్ అంటే ఒక 7:30 8 అవుతుంది. చర్చ్ Thank you.